హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దామండి. ఫస్ట్, అంతర్జాతీయ పొగాకు నియంత్రణ సమావేశం ఏ దేశంలో నిర్వహించనున్నారు? అంతర్జాతీయ పొగాకు నియంత్రణ సమావేశం ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ వచ్చి ఇండియా అండి. ఇండియా. ఈ సమావేశానికి 180 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. పొగాకు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పొగాకు వాడకం తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించుచున్నారు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ అవార్డు 2015కు ఎంపికైంది? ఇటీవల ఏ రాష్ట్రం ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ అవార్డు 2015కు ఎంపికైంది? పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్. ఇందిరాగాంధీ కృషి వికాస్ కేంద్రం 50వ కమిటీ పశ్చిమ బెంగాల్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. శాస్త్రీయ విత్తన పరిశోధన, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను పాటిస్తున్నందుకు పశ్చిమ బెంగాల్కు ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్, బయోసైన్స్ జర్నల్ అధ్యయనం ప్రకారం సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే ఏ సంవత్సరం లోపు పెద్ద జంతువులు అన్నీ అంతరించిపోతాయి? బయోసైన్స్ జర్నల్ అధ్యయనం ప్రకారం సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే ఏ సంవత్సరం లోపు పెద్ద జంతువులన్నీ అంతరించిపోతాయి? ఆన్సర్ వచ్చి 2001 అండి. 2001 సంవత్సరం. నెక్స్ట్, ఇటీవల త్రిపుర సుందరిని అనే ఎక్స్ప్రెస్ ను ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు? ఇటీవల త్రిపుర సుందరి అనే ఎక్స్ప్రెస్ ను ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి అగర్తలా నుంచి ఢిల్లీకి అండి. అగర్తలా నుంచి ఢిల్లీ వరకు. దీని వివరణ చూద్దామండి. అగర్తలా నుంచి ఢిల్లీ మధ్య మొదట బ్రాడ్ గేజ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్ ను అగర్తలలో ప్రారంభించారు. ఈ ప్రాంతాల మధ్య దూరం 2400 కిలోమీటర్లు అండి. 2400 కిలోమీటర్లు. దీన్ని ఎవరు ప్రారంభించారండి? కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు. నెక్స్ట్, ఇటీవల ఇండియా థాయిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు పేరేంటి? ఇటీవల ఇండియా థాయిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు పేరేంటి? మైత్రి 2016. మైత్రి 2016. ఇండియా థాయిలాండ్ సైనిక విన్యాసాలు థాయిలాండ్లోని కర్బీ ప్రాంతంలో నిర్వహించారు. ఇండియా థాయిలాండ్ సైనిక విన్యాసాలు థాయిలాండ్లోని కర్బీ ప్రాంతంలో నిర్వహించారు. నెక్స్ట్, ఏ భారతీయ కళాకారిణి హీమ్ ట్రాన్స్లేషన్ ఫండ్ గ్రాంట్ 2016కు పొందారు? ఏ భారతీయ కళాకారుడు లేదా కళాకారిణి హీమ్ ట్రాన్స్లేషన్ ఫండ్ గ్రాంట్స్ ని పొందారు? ఆన్సర్ వచ్చి అనితా గోపాలన్. అనితా గోపాలన్. అనితా గోపాలన్ గీతా చతుర్వేది రచించిన సిమ్ సిమ్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసేందుకు గాను ఈ పురస్కారం లభించింది. అనితా గోపాలన్ గారికి గీతా చతుర్వేది రచించిన సిమ్ సిమ్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసేందుకు గాను ఈ పురస్కారం లభించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? ఇటీవల అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసాలే. జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసాలే. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు? మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు? అనంత మహేశ్వరి గారండి. అనంత మహేశ్వరి భాస్కర్ ప్రామాణిక్ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అనంత మహేశ్వరి భాస్కర్ ప్రామాణిక్ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించిన దేశం ఏది? ప్రపంచంలో మొదటిసారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించిన దేశం ఏది? 3. చైనా అండి. చైనా. చైనాకు చెందిన సిచువాన్ విశ్వవిద్యాలయం ఊపిరితిత్తుల క్యాన్సర్ను నిరోధించడానికై మొదటిసారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించింది. చైనాకు చెందిన సిచువాన్ విశ్వవిద్యాలయం ఊపిరితిత్తుల క్యాన్సర్ను నిరోధించడానికై మొదటిసారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించిందండి. నెక్స్ట్, ప్రస్తుత ప్రపంచ కరాటే ఛాంపియన్ ఎవరు? ప్రస్తుత ప్రపంచ కరాటే ఛాంపియన్ ఎవరు? వివేక్ తేజ. వివేక్ తేజ. ప్రపంచ కరాటే ఛాంపియన్ గా ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు వివేక్ తేజ.
ప్రపంచ కరాటే ఛాంపియన్‌గా ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు వివేక్ తేజ. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్వెషన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.